వడ్డీ నవీన్ ఒక భారతీయ నటుడు. అతను తెలుగు చిత్ర పరిశ్రమపై చెరుగుడు ముద్ర వేశాడు. 1991లో నిన్ను చూడాలని చిత్రంతో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేసినప్పుడు నవీన్ సినిమా ప్రపంచంలోకి ప్రయాణం ప్రారంభమైంది. ప్రారంభ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ అతని అంకిత భావం, ప్రతిభ త్వరలోనే అతని గుర్తింపు, నమ్మకమైన అభిమానులను సంపాదించి పెట్టింది. తన బహుముఖ నటనా నైపుణ్యాలకు పేరుగాంచిన నవీన్ వివిధ రకాల పాత్రలను పోషించాడు. రొమాంటిక్, యాక్షన్ ఓరియంటెడ్ పాత్రలలో రాణించగల తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. 1993 ప్రేమ యుద్ధంతో అతని పురోగతి వచ్చింది. అక్కడ ఒక చిరస్మరణీయమైన నటన ప్రదర్శించాడు. తనను తాను ఒక లాభదాయకమైన నటుడిగా స్థిరపరుచుకున్నాడు. తెరపై ఆకర్షణ, నటన పట్ల సహజమైన నైపుణ్యం పరిశ్రమలో అతని విజయానికి దోహదపడ్డాయి. 90లలో నవీన్ రాజా విక్రమార్క, రావణ వంటి విజయవంతమైన చిత్రాలను అందించడం కొనసాగించాడు. ప్రఖ్యాత దర్శకులు, సహనటులతో ఆయన సహకారాలు తెలుగు సినిమాలో ప్రముఖ నటుడిగా ఆయన స్థానాన్ని మరింత పటిష్టం చేశాయి. నిరంతరం అభివృద్ధి చెందుతున్న చిత్ర పరిశ్రమలో కఠినమైన పోటీని ఎదుర్కొన్నప్పటికీ 2000 ప్రారంభంలో ఫ్యామిలీ సర్కస్, శ్రీరామ్ వంటి ప్రముఖ చిత్రాలలో నవీన్ కెరీర్ తిరిగి పుంజుకుంది. మారుతున్న ధోరణులకు అనుగుణంగా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వగల అతని సామర్థ్యం పరిశ్రమలో అతని ఔచిత్యాన్ని కొనసాగించడంలో సహాయపడింది. నటనకు మించి నవీన్ తన సృజనాత్మకత ప్రవృత్తిని చిత్రాలను నిర్మించడంలో తన చేతిని ప్రయత్నించడం ద్వారా అన్వేషించాడు. చలనచిత్ర నిర్మాణంలోకి ఆయన చేసిన ప్రయత్నం వ్యవస్థాపక స్ఫూర్తిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ వృద్ధికి దోహదపడాలని నిబద్ధతను ప్రదర్శించింది. నవీన్ వ్యక్తిగత జీవితం చాలా గోప్యంగా ఉంటుంది. వివరాలను ప్రజల దృష్టికి దూరంగా ఉంచుతుంది. అయితే అతని వృత్తిపరమైన విజయాలు, తెలుగు సినిమాపై ఆయన చూపిన ప్రభావం నిర్వివాదాంశం. అతని అభిమానులు అతని సహకారాలను అభినందిస్తూనే ఉన్నారు. అతని పని, అతని శాశ్వత ప్రతిభకు, నటన నైపుణ్యం పట్ల అంకిత భావానికి నిదర్శనగా నిలుస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో చిత్ర పరిశ్రమలో వడ్డీ నవీన్ ఉనికి మారిపోయి ఉండొచ్చు, కానీ బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడుగా, ప్రియమైన వ్యక్తిత్వంగా అతని వారసత్వం చెక్కు చెదరకుండా ఉంది. ప్రేక్షకులు అతన్ని ఐకానిక్ పాత్రలను ప్రేమగా గుర్తు చేసుకుంటున్నప్పుడు నవీన్ ప్రభావం తెలుగు సినిమాపై దాని గొప్ప చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా కొనసాగుతుంది.